ఉన్నత విద్యకు పునాది లాంటి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి తలుపుల మండలంలో 1980 సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్థాపించారు. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాల మండలంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో చేరుకున్నారు. ప్రతిరోజు మన తలుపుల జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ప్రార్థనా సమావేశం నిర్వహించబడుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించుకుంటారు. విద్యార్థులు గ్రూపుల వారీగా ప్రతిరోజు మంచి మాట, జనరల్ నాలెడ్జ్, ఒక ఇంగ్లీష్ వర్డ్, దాని ఉపయోగం వంటివి తెలియజేస్తారు. ఏ శ్రీనివాసులు సార్, జేఎల్ఇన్ తెలుగు గత 20 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగినటువంటి తెలుగు సార్ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను విద్యార్థులకు బోధిస్తారు. డి వెంకట సుబ్బయ్య, జేఎల్ఇన్ ఇంగ్లీష్. డి వెంకట సుబ్బయ్య సారు 16 సంవత్సరాల అనుభవం కలిగి విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టును అత్యంత సులభ పద్ధతిలో బోధిస్తారు. పి ఆనంద్, జేఎల్ఇన్ కామర్స్. గత 17 సంవత్సరాలుగా బోధనా అనుభవం కలిగేటువంటి పి ఆనంద్ కామర్స్ లెక్చర్ సార్ గారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ సబ్జెక్ట్ అనగా వాణిజ్య శాస్త్రాన్ని బోధిస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు కొత్త సబ్జెక్టు విషయాలు తెలియజేస్తారు. బి సురేష్, జేఎల్ఇన్ సివిక్స్. బి సురేష్ గారు 18 సంవత్సరాల బోధనా అనుభవం కలిగి ఉండి ఈ యొక్క పౌరశాస్త్ర సబ్జెక్టును సమకాలీన అంశాలు జోడిస్తూ వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. వై సులోచన, జేఎల్ఇన్ ఎకనామిక్స్. సులోచన మేడం గారు 17 సంవత్సరాల బోధనా అనుభవం కలిగి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా చెబుతూ తమ యొక్క సబ్జెక్టులో ఎక్కువ మంది పాస్ అయ్యే విధంగా కృషి చేస్తారు. జేఎల్ఇన్ కే కళ్యాణి హిందీ మేడం గారు గత 17 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యను బోధిస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఎం విజయలక్ష్మి, జేఎల్ఇన్ హిస్టరీ. విజయలక్ష్మి మేడం గారు 18 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండి హిస్టరీ సబ్జెక్టును క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు బోధిస్తారు. జి రవిశంకర్, జేఎల్ఇన్ జువాలజీ. జి రవిశంకర్ సార్ గారు 17 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండి తన యొక్క సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు. జే రేఖ, జేఎల్ఇన్ మ్యాథమెటిక్స్. జే రేఖ మేడం గారు 14 సంవత్సరాల బోధన అనుభవం కలిగి మ్యాథమెటిక్స్ సబ్జెక్టును అత్యంత సులభ పద్ధతిలో బోధిస్తారు. ఎస్ మహబూబ్ సయ్యద్, జేఎల్ఇన్ ఫిజిక్స్. మహబూబ్ సయ్యద్ భాషా సార్ గారు 19 సంవత్సరాల బోధనానుభవం కలిగి ఉండి ఈ యొక్క ఫిజిక్స్ సబ్జెక్టును అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా క్షుణ్ణంగా బోధిస్తారు. కేఎం షాజహాన్ భాషా, జేఎల్ఇన్ బాటనీ. కేఎం షాజహాన్ భాషా సారు బాటనీ సబ్జెక్ట్ ప్రకృతితో మిళితం చేస్తూ సబ్జెక్టును చాలా అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. డి సుబ్బయ్య, జేఎల్ఇన్ కెమిస్ట్రీ. డి సుబ్బయ్య సార్ గారు 16 సంవత్సరాల బోధనానుభవం కలిగి ఉండి కెమిస్ట్రీ సబ్జెక్ట్ను పిల్లలకు ఆ యొక్క ఈక్వేషన్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ చెబుతూ చాలా సులభంగా బోధిస్తారు. ఎస్ మహబూబ్ బాషా, జేఎల్ఇన్ సెరికల్చర్. మహబూబ్ బాషా సార్ గారు 17 సంవత్సరాలు బోధనానుభవం కలిగి ఉండి సెరికల్చర్ సబ్జెక్టును ప్రకృతితో మమేకం చేస్తూ పిల్లలకు సులభ రీతిగా అర్థమయ్యే విధంగా బోధిస్తారు. ఈ మంజునాథ్, జేఎల్ఇన్ సెరికల్చర్. మంజునాథ్ సార్ గారు 8 సంవత్సరాల బోధనానుభవం కలిగి ఉండి తన యొక్క సెరికల్చర్ సబ్జెక్టులో
ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు. మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించబడతాయి. వీటి ద్వారా మంచి మార్కులు సాధించడానికి, సమర్థవంతంగా చదువుకోవడానికి దోహదపడతాయి. అలాగే వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేస్తాం. మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధునాతన పరికరాలతో కూడినటువంటి సైన్స్ ల్యాబ్స్ కలవు. మన సైన్స్ ల్యాబ్ నందు ప్రయోగాలు నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడమే వీటి యొక్క ఉద్దేశం. విద్యార్థులు తమంతట తాముగా ప్రయోగాలు నిర్వహించే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తద్వారా పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలందు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా వాళ్ళను తర్ఫీదునిస్తాం. మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వారంలో 5 రోజులు ఉడికించిన కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ, 3 రోజులు రాగి జావా ఇవ్వడం వల్ల విద్యార్థులకు పౌష్టిక సమతుల్య ఆహారం అందిస్తున్నాము. తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మరియు సైన్స్ విద్యార్థులకు మాన్యువల్స్, రికార్డ్స్ ఉచితంగా అందించబడతాయి. అలాగే జేఈఈ మెయిన్స్, నీట్ వంటి పోటీ పరీక్షకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా పంపిణీ సంబంధించి వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా మన విద్యార్థులు పోటీ పరీక్షలలో అత్యున్నత ర్యాంకులు సాధించేందుకు దోహదపడుతుంది. మెగా పేటీఎం ప్రతి సంవత్సరం విద్యార్థుల ప్రగతిపై 2 సార్లు విద్యార్థులతో సమావేశం నిర్వహించబడుతుంది. ఈ యొక్క సమావేశంలో విద్యార్థుల సంపూర్ణ ప్రగతి గురించి తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా ఏకాగ్రతను పెంచుతాయి. మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. వాలీబాల్, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి మొదలైన క్రీడలు ఆడే అవకాశం కల్పిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ అనుమతితో ఒకరోజు విజ్ఞాన విహారయాత్రకు విద్యార్థులను తీసుకెళ్లడం, విద్యార్థుల యొక్క మానసిక ఆహ్లాదం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డ్రగ్స్, షీటీమ్ వంటి విషయాల గురించి మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సామాజిక సమస్యలపైన అలాగే సోషల్ మీడియా దుష్ప్రభావాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. క్యాంపస్ క్లీనింగ్ మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కొత్త మొక్కలు నాటడం అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారిచే మల్బరీ మొక్కలు నాటడం నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేషన్ తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో రెడ్ రిబ్బన్ క్లబ్, కాన్స్టిట్యూషన్ డే కార్యక్రమాలలో ద్వితీయ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది.
యోగా మన తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాల మానసిక ఏకాగ్రత కోసం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం యోగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 21 తేదీన యోగా డే కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహిస్తాము. అడ్మిషన్స్ డ్రైవ్ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఇంటింటికి వెళ్ళి తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి వివరించి మా కళాశాలలో చేరవలసిందిగా విద్యార్థుల